బైరామల్ గూడ పరిధిలోని శ్రీ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నల్లపోచమ్మ ఆలయంలో ఆదివారం నాడు బోనాల జాతర ఎంతో కన్నుల పండుగ జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. అలాగే బైరామల్గూడ గ్రామంలో బోడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 70 ఏళ్లుగా తమ తాతల నుండి వారసత్వంగా ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాల జాతర ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంతో మంది గుడిని ఈ ప్రాంతం నుండి తీసే విధంగా కుట్ర చేసిన అమ్మవారి శక్తి వాటన్నిటిని పటాపంచలు చేసి ఇక్కడ కొలువైందని తెలిపారు. ఎంతో మహిమ గల ఆలయమని ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని తెలిపారు. 2024లో అంగరంగ వైభవంగా నల్లపోచమ్మ దేవస్థానంలో బైరామల్గూడ ఓల్డ్ విలేజ్ వాళ్ళు అంగరంగ వైభవంగా బోనాలు ఉత్సవాలు నిర్వహించారు. అలాగే ఈ సంవత్సరం మేము ఒక 2-3 సంవత్సరాలు గత సంవత్సరాల నుండి మేము బొడ్రాయి నిలుపుకోవాలని మా గ్రామ పెద్దలు బైరామల వాసులు అందరం కలిసి ఎన్నో రోజులకెళ్ళి కలలుగన్న సహకారం ఈ సంవత్సరం ఎందుకో ఆ దేవుడు మాకు కరుణించిండు. ఈ సంవత్సరం ఆగస్టు 21 తారీఖున మేము బొడ్రాయి నాభశిల బొడ్రాయిని ప్రతిష్టాపించినాం. ఈ సంవత్సరం మాకు అంత మంచిగా అనిపిస్తుంది. మా ఊరు ఆడపిల్లలకు, మాకు, మా అత్తగారులు, మా ఊరు ఆడపిల్లలకు మేము అందరం కలిసి బందోబస్తుగా మంచిగా అంగరంగ వైభవంగా పండుగ చేసుకున్నాం. వాళ్ళకు కూడా మంచిగా ఒడిబియ్యం పోసినాం. మా నల్లపోచమ్మ సాగరంలో నల్లపోచమ్మ దేవాలయం తరపున అందరూ అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు జరుపుకున్నారు. అలాగే మా యొక్క నల్లపోచమ్మ టెంపుల్ ఈ రోడ్లు అయితే ఎలాగైతే అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంటు ఎలాగైతే ఈ టెంపుల్ని తొలగించాలనుకున్నారో మా అమ్మవారి శక్తి ఎవరు తొలగించలేకపోయారు. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ముఖ్యమంత్రి కానీ, మినిస్టర్లు కానీ ఎవ్వరు కానీ ఈ అమ్మవారిని తొలగించలేకపోయారు. అలాగే మా కమిటీ సభ్యులు కూడా దర్శనం శివలింగం ప్రెసిడెంట్ గారు ఆదర్శంలో మేము అంగరంగ వైభవంగా మంచి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మా అమ్మవారు ఎక్కడ పోదు. వాళ్ళు కూడా ఎస్ఆర్డీపీ వాళ్ళు కూడా మాకు కూడా కొంచెం సహకరించారు. రోడ్ ప్లాన్ 1 కాదు 3 సార్లు చేంజ్ చేసుకోరు. వాళ్ళ త్రూలోనే మేము కూడా ఈసారి అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మంచిగా ఉన్నాం. అందరూ మా నల్లపోచమ్మ దేవాలయం తరఫున బైరామల్గూడ వాసులు, కర్మన్గఢ్ వాసులు, హైదరాబాద్ వాసులు సుఖశాంతాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. మీ మీడియా మిత్రులకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ.